దండోత్రనామం. హరే కృష్ణ డివోటీస్. మనం ఇప్పటి వరకు 3 వారాలుగా బృందావన యాత్ర గురించి చర్చిస్తున్నాము. ఈరోజు మనం ముఖ్యంగా లాస్ట్ వారమే రాధా దామోదర గురించి ఆల్రెడీ చర్చించాము. ఈరోజు మనము గోస్వామి మందిర్లో చాలా ముఖ్యమైనది, మొదటిది ప్రత్యేకమైనది అయినటువంటి రాధా మదన్ మోహన్ గురించి చర్చిద్దాం. శ్రీల గురు మహారాజ్ కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై. ఓకే, మదన్ మోహన్ టెంపుల్ మనము వేరే గోస్వామి మందిరాలు దర్శనం చేసుకున్నాము, కానీ మదన్ మోహన్ మనం ఫస్ట్ డిస్కస్ చేయాల్సిన టెంపుల్. అందుకని ముందు మదన్ మోహన్ గురించి చర్చించుకున్న తర్వాతనే మనం వేరే గోస్వామి టెంపుల్ గురించి చర్చించుకుందాం. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాలి, అసలు ఈ విగ్రహాలన్నీ ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు. మనము ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క ముని మనవడు, ఆయన యొక్క కొడుకు ఎవరు? కృష్ణ భగవానుడి యొక్క కొడుకు ప్రద్యుమ్నుడు మాతాజీ. ప్రద్యుమ్నుడి యొక్క కొడుకు అనిరుద్ధుడు. అనిరుద్ధుడు కొడుకు వజ్రనాభుడు. వజ్రనాభుడు ఓకే, వజ్రనాభుడు స్వయంగా విగ్రహాలని చెక్కారనమాట. అయితే ఆయన విగ్రహాలని చెక్కడానికంటే ముందుగా ఆయనకి ఆ సమయంలో కృష్ణుడిని స్వయంగా చూసిన వాళ్ళు ఎవరున్నారు అంటే అక్కడ ఆ సమయంలో ఉత్తరాదేవి ఉంది, అభిమన్యుడి యొక్క తల్లి, అభిమన్యుడి యొక్క భార్య, పరీక్షిత్ మహారాజు యొక్క తల్లి. ఆమె స్వయంగా దర్శనం చేసుకుందనమాట ఎవరిని? కృష్ణుణ్ణి. అందుకని ఆయన వజ్రాన్ని అది విగ్రహాలను చెక్కడానికి ముందు ఆమెను అడిగారు ఎలా ఉంటారు కృష్ణుడు అని అన్నీ తెలుసుకొని ఆయన మనకి 8 రకాల విగ్రహాలని స్వయంగా చెక్కారనమాట వజ్రనాభుడు. అయితే ఆ 8 రకాల విగ్రహాల్లో కూడా మనకి 3 రకాల విగ్రహాలు ఉన్నాయి. అందులో 3 రకాల విగ్రహాల్లో కూడా ఏమిటి అంటే మొట్టమొదటికి 2 గోపాల్ విగ్రహాలు, ఆ తర్వాత 4 నాథ్ విగ్రహాలు, తర్వాత 2 మళ్ళీ ఇంకొకటి నాథ్ విగ్రహాలు. గోపాల్ దేవ్ విగ్రహాలు 4, నాథ్ విగ్రహాలు 2. ఇప్పుడు ముందు మనం తెలుసుకున్నాం ఏమిటి అంటే 2 గోపాల్ విగ్రహాలు. వాళ్ళెవరు అంటే మదన్ గోపాల్, ఆ తర్వాత సాక్షి గోపాల్. మనందరికీ తెలుసు సాక్షి గోపాల్ మందిరం పూరి టెంపుల్ దగ్గరలో ఉంటుంది. ఫస్ట్ ఆయన పేరు గోపాల్ మాత్రమే. తర్వాత ఆయన ఎప్పుడైతే సాక్షిగా ఉన్నారో ఇద్దరు భక్తులకు మధ్యలో వచ్చినటువంటి ఆ గొడవకి సాక్షిగా ఉన్నారు కాబట్టి ఆయనకి సాక్షి గోపాల్ అనే పేరు వచ్చింది. సాక్షి గోపాల్ విగ్రహం మనకి తెలుసు. అందులో గోపాల్ విగ్రహాల్లో మొదటిది మదన్ గోపాల్ విగ్రహం. అయితే ఆ మదన్ గోపాల్ విగ్రహాన్ని గురించే మనం ఈరోజు చర్చిస్తున్నాము. ఆ మదన్ గోపాల్కే తర్వాత మదన్ మోహన్ అనే పేరు వచ్చింది. అది ఎలా అనేది మనం చూద్దాము. అయితే తర్వాత 2 గోపాల్ విగ్రహాల తర్వాత 4 నాథ్ విగ్రహాలని ఆయన చెక్కారు. అందులో ఒకటి హరినాథ్, శ్రీ కేశవనాథ్, ఆ తర్వాత గోవిందనాథ్, చివరిది దావూజీ మందిర్ బలదేవ్. ఈ 4 విగ్రహాలు 4 రకాల విగ్రహాల్లో మనకి హరిదేవ్ విగ్రహం మనము గోవర్ధన పరిక్రమలో మనం చర్చించుకున్నాం హరిదేవుడి గురించి. ఆ తర్వాత మనకి శ్రీ కేశవనాథ్, ఈ కేశవనాథ్ విగ్రహాన్ని మనకి మధుర దగ్గర మనం దాన్ని దర్శనం చేసుకోవచ్చు. మూడవది గోవిందనాథ్, ఆ గోవిందదేవ్. ఈ గోవిందదేవ్ విగ్రహము మనకి ఈ విగ్రహాన్ని ఆరాధించిన వాళ్ళు రూప గోస్వామి, ఆయన బృందావనంలోనే ఉంటారు. ఈ గోవిందదేవుజీ గురించి మనము తర్వాత డీటెయిల్గా చర్చించుకుందాం. తర్వాత 4వది బలదేవ్ విగ్రహం. అంటే ఈ బలదేవుడి యొక్క మందిరము దావుజీ మందిరం అంటారు. అది కూడా మనకి గోవర్ధన్కి మనకి బృందావనికి పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. ఈ 4 దేవ్ విగ్రహాలని ఆయన చెక్కడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక
రెండు నాథ్ విగ్రహాలు. అవి ఏమిటి అంటే గోపీనాథ్, ఆ తర్వాత శ్రీనాథ్జీ. గోపీనాథ్ ఎక్కడ ఉన్నారు? బృందావనంలోనే ఉన్నారు. ఈ శ్రీనాథ్జీ ఎక్కడ ఉన్నారు అంటే ఈయన జైపూర్లో మనకి నత్వారా ప్రాంతంలో ఉన్నారు. జైపూర్ దగ్గర, రాజస్థాన్లోని నత్వారా దగ్గరలో ఉన్నారనమాట. ఇప్పుడు మనం ఎన్ని చర్చించుకున్నాం? 8 రకాల విగ్రహాలు చర్చించుకున్నాం. రెండు గోపాల్ విగ్రహాలు, ఒకటి మదన్ గోపాల్, రెండు సాక్షి గోపాల్. ఆ తర్వాత 4 దేవ్ విగ్రహాలను చర్చించుకున్నాం. వాళ్ళు హరిదేవ్, శ్రీ కేశవదేవ్, కేశవదేవ్, ఆ తర్వాత గోవిందదేవ్, గోవిందదేవ్, బలదేవ్. బలదేవ్. ఆ తర్వాత 2 నాథులు, ఒకరేమో గోపీనాథ్, ఇంకొకరు శ్రీనాథ్. శ్రీనాథ్. ఈ 8 విగ్రహాలని స్వయంగా మనకి వజ్రనాభుడు చెక్కాడనమాట. చెక్కించాడు. కానీ వజ్రనాభుడు ఎప్పుడైతే ఈ విగ్రహాలని చెక్కిన తర్వాత అప్పుడు మళ్ళీ చెక్ చేయడం కోసము ఆమెను పిలిచారు. ఉత్తర ఉత్తర మాతని పిలిచినప్పుడు ఆమె స్వయంగా దర్శనం చేసుకుని ఆమె చెప్పిందనమాట. ఏమిటి అంటే ఎప్పుడైతే మదన గోపాల్ విగ్రహాన్ని చూసిందో, మదన గోపాల్ని చూడగానే ఆమె ఆ పాదపద్మాల్ని దర్శించుకొని స్వయంగా కృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాలు, నాభి నుంచి పాదపద్మాల వరకు కృష్ణుడు స్వయంగా ఇలానే ఉండేవారు అని చెప్పిందనమాట. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే గోవిందజీ విగ్రహాన్ని చూపింది, మిగిలినంతా కూడా అది సేమ్ కృష్ణుడు ఎలా ఉన్నాడో అలా రాలేదు. మదన గోపాల్ విగ్రహం కేవలం నాభి నుంచి పాదపద్మాల వరకు మాత్రం కృష్ణుడు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. తర్వాత ఇంకా విగ్రహాలను చూపించారు. అందులో గోవిందజీని చూడగానే ఆమె వెంటనే తల మీద కొంగు కప్పుకుందంట. ఎందుకంటే ఫేస్. స్వయంగా కృష్ణుడు, కృష్ణుడు కదా, స్వయంగా కృష్ణుడు చూస్తున్నట్టు ఆమె కనిపించింది. అందుకని స్వయం ఎలా ఉంది? గోవిందజీ విగ్రహము, కృష్ణుడి యొక్క ఫేస్ సేమ్ ఉన్నాయన్నమాట. ముఖపద్మం సేమ్ గా ఉంది. ఆ తర్వాత మనకి గోపీనాథ్ని చూసినప్పుడు ఆమె చెప్పింది, ఎప్పుడైతే కృష్ణుడు ఎలా ఉన్నారు ఇక్కడ మెడ దగ్గర నుంచి నాభి వరకు సేమ్ గోపీనాథ్ ఆ విధంగానే ఉన్నారు అని ఉత్తరాదేవి చెప్పింది. మన టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు విన్నాము, అక్కడ టెంపుల్స్లో రాసింది కూడా చూసాం వీటి గురించి. అయితే ఇక్కడ గోవిందదేవి యొక్క ముఖపద్మము, గోపీనాథ్ యొక్క శరీరము అంటే బాడీ, ఆ తర్వాత మదన్ మోహన్ యొక్క పాదపద్మాలు సేమ్గా కృష్ణుడు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. ఇది మనకి ఒక టెంపుల్లో, మదన్ గోపాల్ టెంపుల్లో అద్వైత వట్లో అక్కడ రాశారు. మనం అది కూడా చూసాం అందులో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏమిటి? ఎప్పుడైతే ఈ 3 విగ్రహాలని దర్శనం చేసుకున్నామో స్వయంగా గోలోకధామంలో కృష్ణుని దర్శనం చేసుకోవడంతో సమానమని మనకు ఆచార్యులు చెప్తూ ఉంటారు. అయితే లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం రాధా దామోదర్ గురించి. ఆ రాధా దామోదర్ టెంపుల్లో ఆ దామోదర్ని ఎవరు చెక్కారు? స్వయంగా రూప గోస్వామి చెక్కారు. అయితే రూప గోస్వామి విగ్రహాలను చెక్కినప్పుడు వీళ్ళని స్మరించుకుంటూనే చెక్కారు కాబట్టి ఈ మనకి ఈ గోస్వామి టెంపుల్స్లో ఈ మెయిన్ ముఖ్యమైన ఈ 3 మందిరాలని తలుచుకుంటూ చెక్కారు కాబట్టి మనకు దామోదర్ కూడా అలానే ఉంటారు. అయితే స్వయంగా మనం ఇంకోటి చూస్తే రాధా రమణ్ టెంపుల్కి వెళ్ళాం. విగ్రహం చాలా చిన్నగా ఉంటుంది. మనకి ఇట్లా ఒక ఒక అడుగు అంతే ఉంటుంది అనమాట, ఇంకొంచెం పెద్దగా ఉంటుంది అంతే. చిన్న విగ్రహం. ఆ విగ్రహం స్వయంగా శాలిగ్రామ్ విగ్రహం నుంచి స్వయంభూగా వెలిచాడు రాధారమణ్. ఆ రాధారమణ్ కూడా స్వయంగా ఇలానే ఉంటారు. గోవిందజీ, గోపీనాథ్ మరియు మదన్ మోహన్ ఎలా ఉంటారో ఆయన యొక్క ముఖపద్మము, ఈయన యొక్క శరీరము, ఈయన యొక్క పాదపద్మాలు అలానే రాధారమణ్ కూడా ఉంటారు. అది కూడా మనం దర్శనం చేసుకున్నాము. అయితే మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. అయితే ఇక్కడ మనము ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ఎప్పుడు ఈ 3 విగ్రహాల గురించి చర్చిస్తూ ఉంటాము? అది ఏమిటి ప్రత్యేకత అంటే అది తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి గోస్వాములు ఉన్న ఆ గోస్వాముల్లో కూడా 3 ఆచార్యులు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు. ఏ జ్ఞానాన్ని ఇచ్చారు అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవాలి. ఏమిటి కృష్ణుడి గురించి తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకోవాలి? కృష్ణుడి గురించి తెలుసుకోండి, భగవద్గీత భాగవతం వినండి అంటే సరే తెలుసుకుంటాం, వింటాం అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి, ఆ విధంగా తెలుసుకోవాలన్నమాట. అది మనకి తెలియజేసిన ఆచార్యులు వీళ్ళు 3. వాళ్ళెవరు? మొట్టమొదటి వారు సనాతన గోస్వామి. సనాతన గోస్వామి ఏం చేశారు? సనాతన గోస్వామి మనకి మరియు కృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటో చెప్పారు. మనం ఎవరు మాతాజీ? కృష్ణుడికి మనకున్న సంబంధం ఏమిటి?
మనం మనని దాసులం. మనం దాసానుగా అంశలం మాతాజీ, దాసులం. భగవంతుని యొక్క అంశలము. ఆ, భగవంతుని యొక్క భగవద్ అంశలం, ఆయన యొక్క దాసులం. అయితే ఈ విషయాన్ని మనకి సనాతన గోస్వామి ఆయన రాసినటువంటి శాస్త్రాల ద్వారా మనకి వివరించారు. ఆ సనాతన గోస్వామి ఆరాధన చేసినటువంటి విగ్రహం ఏమిటి అంటే అది మదన్ మోహన్ విగ్రహం. అందుకని మదన్ మోహన్ విగ్రహాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో కృష్ణుడికి మనకు ఉన్న సంబంధ జ్ఞానం వాళ్ళకి రివీల్ అవుతుందన్నమాట. వాళ్ళు బాగా తెలుసుకుంటారు. ఎప్పుడైతే సంబంధం తెలుస్తామో అప్పుడే కదా మనము ఎవరైనా సరే, ఇప్పుడు మనకి బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా కొత్త వాళ్ళు, ఇప్పుడు అందరు పల్లెటూర్లలో ఉంటున్నారు, ఆ, మన వాళ్ళు, మన బంధువులు. కానీ ఇప్పుడు పిల్లలందరూ సిటీలో ఉన్నప్పుడు వాళ్ళని కలుసుకున్నప్పుడు ఎవరో వీళ్ళు అన్నట్టుగా చూస్తారు. ఎప్పుడైతే వాళ్ళు నీకేమవుతారు అని చెప్పినప్పుడు వెంటనే ఏమనిపిస్తుంది, వాళ్ళ మీద ఎఫెక్షన్ అనేది వస్తుంది. తెలియని వాళ్ళైనా ఎఫెక్షన్ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే వాళ్లకు ఉన్న మనకున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాయి. అందుకని ముందు కృష్ణుడికి మనకు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి. సంబంధం తెలుసుకుంటే అప్పుడు కదా మనకి ప్రేమ పెరిగేది. ముందు సంబంధ జ్ఞానాన్ని చెప్పేవారు మనకి సనాతన గోస్వామి. సంబంధ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి విగ్రహం మదన మోహన్. ఆ తర్వాత మనకి సరే సంబంధం అయితే తెలుసుకున్నాం. సంబంధం తెలుసుకోగానే అయిపోయిందా? సంబంధం తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? సాధన చెయ్యాలి. సాధన ఎలా ఉండాలి అని చెప్పిన మనకు ఆచార్యుడు ఎవరు? మనకి మన సాధన ఎలా ఉండాలని చెప్పిన ఆచార్యుడు దాస రూ- గోస్వామి రూపగోస్వామి. ఉపగోస్వామి మాతాజీ. హరే ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు. కరెక్ట్గా, సనాతన గోస్వామి. కాన్ఫిడెంట్గా. సనాతన గోస్వామి. రూపగోస్వామి మాతాజీ. రూప గోస్వామి మనకి మనకి కృష్ణుడిని మనం పొందాలి అంటే మన ఆరాధన ఎలా ఉండాలి అని చెప్పారనమాట. ఆయనే దాన్ని ఏమంటాం? అభిధేయ జ్ఞానము అంటాం. ఏంటా జ్ఞానం? అభిధేయ జ్ఞానం. అభిధేయ జ్ఞానంలో మనకు, అందుకని రూపగోస్వామి మనకేమిచ్చారు? భక్తి రసామృత సింధు ఇచ్చారు. భక్తి రసామృత సింధు అంటే ఏంటి? మన సాధన ఎలా చెయ్యాలి అని చెప్పే గ్రంథం. ఆ గ్రంథం ద్వారా మనకి అభిధేయ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. మనకి అభిధేయ ఆచార్యుడు ఎవరు అంటే రూపగోస్వామి. ఆయన ఆరాధన చేసిన విగ్రహం ఏమిటి? రూపగోస్వామి ఆరాధన చేసినటువంటి విగ్రహం మదన రాధా గోపాల మాతాజీ. మదన దామోదర్ గోపాల కదా మాతాజీ. దామోదర మాతాజీ. మదన గోపాల మాతాజీ. ఓకే. గోపీనాథ్. రాధా గోవింద్ దేవన మాతాజీ. రాధా గోవిందదేవ్. రాధా గోవిందదేవ్ మనకి అభిధేయ సంబంధాన్ని మనకి చెప్పేటటువంటి విగ్రహం. ఎవరైతే రాధా గోవిందుని ఆరాధన చేస్తారో అప్పుడు కృష్ణుడిని పొందాలి అంటే మనం ఏ విధంగా సాధన చెయ్యాలో మనకి చెప్తుందన్నమాట. ఆ తర్వాత ఉన్నటువంటి ఆ విగ్రహం ఏంటిది? ఆ తర్వాత మనము కృష్ణుడితో సంబంధం తెలిసింది. ఆ తర్వాత మనం ఎలా సాధన చేయాలి, అభిధేయ జ్ఞానాన్ని పొందాం. పొందిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? ఇవంతా చేసేది ఎందుకు? ప్రయోజనాన్ని పొందడానికి. మనకి లాభం ఉండాలి కదా, ప్రయోజనం. ఏంటా ప్రయోజనం? మనం ఏం పొందుతాం? కృష్ణ ప్రేమని, కృష్ణ ఆ, భక్తిని పొందాలి. కృష్ణ ప్రేమని, కృష్ణ సేవని పొందుతాం. అది ప్రయోజనం. భక్తి ఉంటేనే ప్రేమని పొందగలేదు. భక్తి ఫస్టే తెలియాలి. ఇప్పుడు ఏంటి? కృష్ణ ప్రేమని పొందాలి. కృష్ణ ప్రేమని, కృష్ణుడి యొక్క సేవని మనం పొందాలి. అది ప్రయోజనం. అయితే ఈ ప్రయోజన జ్ఞానాన్ని మనకి చెప్పినటువంటి ఆచార్యుడు ఎవరు? రఘునాథ్ దాస గోస్వామి మాతాజీ. రఘునాథ్ దాస గోస్వామి. మనకు ప్రయోజనాచార్య ఎవరు? రఘునాథ్ దాస గోస్వామి. ఈ రఘునాథ్ దాస గోస్వామి ఆరాధన చేసినటువంటి విగ్రహం ఏంటి? గోపీనాథ్. రాధా గోపీనాథ్. రఘునాథ్ దాస గోస్వామి ఆరాధన చేసినటువంటి రాధా గోపీనాథ్ని ఎవరైతే ఆరాధన చేస్తారో అప్పుడు వాళ్ళు ప్రయోజన జ్ఞానాన్ని పొందగలరు. ఆ విధంగా ఈ మూడు విగ్రహాలు గోస్వామి టెంపుల్స్లో కూడా ఈ మూడు చాలా ప్రత్యేకం. మదన మోహను, రాధా గోవిందజీ, రాధా గోపీనాథ్జీ. ఈ మూడు విగ్రహాల్లో కూడా ఎవరైతే ప్రతిరోజు అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా డివోటీస్ ఈ మూడు విగ్రహాలని కూడా ప్రతిరోజు దర్శనం చేసుకుంటూ ఉంటారు.
దర్శనం చేసుకొని ఆ తర్వాత వాళ్ళ రోజుని ప్రారంభించే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. ఇప్పుడు ఈ రోజు మనం తెలుసుకోబోయేటువంటిది రాధా మదన్ మోహన్. మనకి ముందు సంబంధం తెలుసుకుంటే కదా ఆ తర్వాత అభిధేయ మరియు ప్రయోజనకు వెళ్ళేది. అందుకని ఈరోజు మనం లేటుగా దర్శించుకున్నాం బృందావనంలో మదన్ మోహన్ని, కానీ ముందుగా చర్చిస్తున్నాం. మదన్ మోహన్ మందిరం గురించి మనం ఈరోజు చర్చిద్దాం. అయితే ఈ మదన్ మోహన్ మందిరం ఎక్కడ ఉంది అంటే మనకి పరిక్రమ మార్గ్లో ఉంది. పరిక్రమ మార్గ్లో మనము ఇంకొక రోజు ముందు వస్తామనంగా ఆ రోజు అక్కడికి వెళ్ళి మదన్ మోహన్ని దర్శించుకున్నాము. అయితే బృందావనంలో ఎక్కువగా డివోటీస్ మదన్ మోహన్ టెంపుల్ని దర్శనం చేసుకుంటారు. అయితే దర్శనం చేసుకోవడానికంటే ముందు పరిక్రమ మార్గ్లో ఉంటుందన్నమాట ఈ మదన్ మోహన్ టెంపుల్. చాలా మంది ఉదయమే ఎర్లీ మార్నింగ్ మంగళహారతి అయిపోగానే పరిక్రమ స్టార్ట్ చేస్తారు. డివోటీస్ ఎవరైనా మంగళహారతి అయిపోగానే పరిక్రమ స్టార్ట్ చేస్తారు. వెంటనే వాళ్ళ యొక్క శక్తిని బట్టి 2 గంటలు 3 గంటల్లో వాళ్ళ పరిక్రమని పూర్తి చేసి ఆ తర్వాత ప్రసాదం తీసుకుంటారు ఎక్కువగా బృందావనంలో. అలానే మనం కూడా వెళ్ళాము, పరిక్రమ చేశాము. ఆ తర్వాత 10 గంటలకు ఏమో ప్రసాదం తీసుకున్నాం. అయితే ఇక్కడ ఈ మదన్ మోహన్ టెంపుల్ బయటికి ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ప్రత్యేకం ఏమిటి, మనకి పరిక్రమ మార్గంలో 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు అందరం కూడా మార్నింగ్ పరిక్రమ చేసాం. చలి అప్పుడు ఎంత ఉంది అంటే 7 డిగ్రీస్ ఉంది. ఆ టైంలో చాలా చల్లగా ఉంది. 7 డిగ్రీ సెల్సియస్లో కూడా మనము అందరము పరిక్రమ చేశాము. చేసిన తర్వాత మనకి అనిపించింది అనమాట ఈ మదన్ మోహన్ టెంపుల్ని చూస్తే. ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాం. దర్శనానికి వెళ్తే ఎక్కడ ఉంది అంటే ఇలా పైన కొండ మీద ఉంటుంది మదన్ మోహన్ టెంపుల్. ఈ కొండ మీద ఉన్న మదన్ మోహన్ టెంపుల్ని గనక మనం పరిక్రమ మధ్యలో చేసుకుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మనం లక్కీగా చివరిగా మనం పరిక్రమలో మదన్ మోహన్ని మనం దర్శనం చేసుకున్నాం. అయితే ఇక్కడ ముందుగా అసలు ఈ మందిరం యొక్క వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి, అసలు ఈ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఎవరు ఆరాధన చేశారు, ఎలా ఈ మందిరం ఏర్పడింది, అది మనం ఇప్పుడు డీటెయిల్గా చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఎప్పుడైతే ఈ వజ్రనాభుడు తయారు చేయించి విగ్రహాలన్నీ ప్రతిష్ఠించి ఎన్నో విగ్రహాలని, ఇవి ముఖ్యమైన విగ్రహాలు కాకుండా ఇంకా ఎన్నో విగ్రహాలను ఆయన తయారు చేయించి ఎన్నో మందిరాలను స్థాపించారు. ఎన్నో కుండాలని కుంజులని అన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. చేసిన తర్వాత ఆయన కాలక్రమంలో ఏమైపోయాయంటే అవన్నీ కూడా లుప్తమైపోవడం అంటే కనిపించకుండా పోయాయి. కనిపించకుండా పోయినప్పుడు మరి ఏం చేయాలి, మళ్ళీ వాటిని అన్నిటి కూడా ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని వెతికి మళ్ళీ వాటిని ప్లేస్లో మళ్ళీ వాటిని ఆరాధన చేయాలి. ఆ బాధ్యతని ఎవరికి ఇచ్చారు అంటే ఆ బాధ్యతని స్వయంగా చైతన్య మహాప్రభు గోస్వాములకు ఇచ్చారు. ఇంతకుముందు శ్రీకృష్ణ భగవానుడి యొక్క విగ్రహాలు వజ్రనాభుడు చెక్కించినవి, చాలా ముఖ్యమైన విగ్రహాలు, గోస్వాములు ఆరాధన చేసినవి. ఆ విగ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని మళ్ళీ ఇప్పుడు వాటిని ఆరాధన చెయ్యండి అని, ఆ మందిరాలని స్థాపించండి అని చెప్పారు. ఆ తర్వాత ఇంకో ఇన్స్ట్రక్షన్ ఏంటి, గ్రంథాలని రచించండి. ఎలా, ఇప్పుడు మనకందరికీ ఎక్కువగా తెలిసిన గ్రంథం ఏమిటి, అందరు కూడా చదివింది మనకి భక్తి రసామృత సింధు, ఉపదేశామృతం, ఇవన్నీ చదివా. ఇవన్నీ కూడా మనకి గోస్వాములు రాసినవి అన్నమాట. చైతన్య మహాప్రభు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని గోస్వాములు రాసినటువంటి ఈ గ్రంథాలు. అందులో మొదటి ఇన్స్ట్రక్షన్ ఏమిటి, మళ్ళీ విగ్రహాలన్నిటినీ కూడా వెలికి తీసి వాటి స్థానాల్లో ఉంచి వాటికి మళ్ళీ ఆరాధన ప్రారంభించాలి. అయితే ముందుగా ఈ పని చేసిన వాళ్ళు ఎవరు, మనకి మదన్ మోహన్ టెంపుల్కి దగ్గరలోనే ఇంకొక ప్లేస్కి కూడా మనం వెళ్ళాం. అది అద్వైతవట్లో మనకి అద్వైతాచార్య ఎక్కడ, ఆయన మనకి అద్వైతాచార్యని చూడొచ్చు. ఈ అద్వైతవట్లో
ఇక్కడ అద్వైతాచార్య ఎక్కడైతే ఆయన ఎక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నారు. బెంగాల్ నుంచి ఆయన అనేక పుణ్యక్షేత్రాలని దర్శించుకుంటూ ఆయన తెలుసుకున్నారు. ఆయనకు ఆచార్యకు అన్నీ తెలుసు. ఆయన చాలా వయసు కూడా ఎక్కువ. ఆయన అన్ని శాస్త్రాలని అధ్యయనం చేసి ఆయన కంక్లూజన్గా తెలుసుకున్నారనమాట. ఏమిటి? అన్ని అన్ని శాస్త్రాల సారం కూడా శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులం అవ్వడము, ఆయన్ని ఆరాధన చేయడమే ఆయన తెలుసుకున్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాలి, అసలు అద్వైతాచార్య ఎవరండి? చెప్పగలరా ఎవరైనా? విష్ణు శివ శంకరుడు, విష్ణు తత్వాలు తత్వం మాతాజీ. కలిసి వస్తుంది. శివతత్వం. శివ విష్ణు. హా, అద్వైతాచార్య స్వయంగా పంచతత్వాలో ఒకరు. ఒక చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, గదాధర్ పండిత్, ఆ తర్వాత మనకి శ్రీవాస్ ఠాకూర్. వీళ్ళ ఐదుగురిని కలిపి మనం పంచతత్వం అంట. అందులో ఒకరు అద్వైతాచార్య. మన పంచతత్వాలు పిక్చర్స్లో చూసినా కానీ మనకు అర్థమవుతారు. ఇలా ఉంటారు అద్వైతాచార్య. ఆయన బెంగాల్ నుంచి అన్ని తీర్థ క్షేత్రాల్ని దర్శించుకుంటూ ఎక్కడికి వచ్చారు? బృందావనకు వచ్చారు. బృందావనకు వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఉంది కదండి, ఈ అద్వైత వటం ఇక్కడ ఉంది కదా, ఈ వట వృక్షం కింద ఆయన అక్కడ కూర్చొని భజన కుట్టిరనమాట. దాని కిందనే ఆయన భజన చేసేవారు. భజన అంటే ఏంటి? భగవంతుడిని స్మరించుకోవడము, జపం చేయడము, వాళ్ళది గ్రంథాలని అధ్యయనం చేయడము, రాయడము, అవన్నీ కూడా వాళ్ళ భజనలో భాగమేనమాట. అక్కడ చేస్తూ ఉండేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే స్వయంగా అద్వైతాచార్య ఇక్కడ చూడండి, మాధవేంద్రపురి నుంచి దీక్ష తీసుకున్నారు. మాధవేంద్రపురి నుంచి, ఎందుకంటే మాధవేంద్రపురి అద్వైతాచార్య యొక్క గురువు గారు. మనకి మాయాపూర్కి వెళ్ళినప్పుడు కూడా శాంతిపూర్ని దర్శనం చేసుకున్నాం. శాంతిపూర్లో కూడా మనకి అద్వైతాచార్య వనం ఉంది, ఆ శాంతి వనం ఉంది. అక్కడ చూస్తే మనం అక్కడ కూడా అద్వైతాచార్య యొక్క భజన కుటీరు, ఆయన మాధవేంద్రపురి, ఆయన దీక్ష తీసుకున్న ప్లేస్, అవన్నీ కూడా మనం అవును ఉంది. అక్కడ మాల కూడా చేసాం మాతాజీ. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మాధవేంద్రపురి నుంచి ఆయన దీక్ష కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇక్కడే ఉండి భజన చేసేటప్పుడు అప్పుడు ఆయనకి మదన మోహన విగ్రహాలు దొరికాయన్నమాట. అయితే ఆ అద్వైత వటంలో దొరికాయా? ఆయన దగ్గరలోనే ఇంకొకటి గోకుల వన్ ఉంది, అక్కడనే ఆయనకి దొరికి ఉండవచ్చు. ఎక్కడ దొరికి ఆయన కరెక్ట్గా చెప్పలేము, కానీ ఆయనకైతే మదన్ మోహన్ విగ్రహాలు దొరికాయి. అయితే ఆ సమయంలో ఈ మదన్ మోహన్ విగ్రహాలని అప్పట్లో ఆయనకి మదన్ గోపాల్ అని వాళ్ళు పిలుచుకునేవారు అనమాట. మదన్ గోపాల్ విగ్రహాలు దొరికాయి. ఎప్పుడైతే ఆయన కనుక్కున్నారో ఆ విగ్రహాలని ఆయన ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆయన ఆరాధన చేస్తూ ఉన్న తర్వాత కొంత సమయానికి ఏం జరిగిందంటే, చైతన్య మహాప్రభు ఆయనందరినీ కూడా పిలిచి ప్రచారం చెయ్యమని చెప్పారు. అప్పుడు అద్వైతాచార్య ఈ బృందావనాన్ని విడిచి ఆయన బెంగాల్కి వెళ్ళవలసిన సమయం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి ఆ విగ్రహాలని? అప్పుడు బృందావనంలో ఉండేటటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడి పేరు చోబే. ఆ బ్రాహ్మణుడు చెప్తారనమాట, ఆయనకు అప్పటికే చాలా సంతానం ఉంది, ఆ సంతానంలో నేను ఒకరిగా చూసుకుంటానని చెప్తారు. అలాగే ఆయనకున్న సంతానంలో ఒకరుగానే మదన గోపాల్ని చూసుకుంటూ ఉన్నారు. ఆయన భార్య మదన గోపాల్ని ఎలా చూసేదంటే, స్పెషల్ ట్రీట్మెంట్ ఏం లేదు, దేవాది దేవుడు అనేది వాళ్ళకి భావం ఏం లేదనమాట. వాళ్ళ ఇంట్లో ఒకటిగానే ఎప్పుడైనా కానీ ఉదయమే మేము లేవగానే స్నానం చెయ్యాలి అనేది ఏం పట్టింపు లేదు. స్నానం చేయకుండా ఆయన పళ్ళు తోముకుంటూ అదే బ్రష్తో కిచెన్లోకి వెళ్ళిపోయి వంట చేయడం ప్రారంభించేది. వంట చేయడం ప్రారంభిస్తూ ఉంటేనే మదన్ గోపాల్ వెనకాలని పిలిచేవాడు, అమ్మ అయిపోయిందా, ఇంకెంతసేపు పడుతుంది, నాకు ఆకలేస్తుంది అని పిలిచేవాడు అనమాట. పిలుస్తుంటే అయిపోయింది అని త్వరగా కిచిడి చేసి మదన్ గోపాల్కి పెట్టేది, వాళ్ళ పిల్లలకు కూడా పెట్టేది. ఆ తర్వాత ఎప్పుడైనా వాళ్ళ పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులు కోప్పడతారు కదా, అలా పిల్లలతో పాటు మదన్ గోపాల్ని కూడా కోప్పడేవారు అనమాట. మదన్ గోపాల్ కూడా వెంటనే సైలెంట్గా చుప్చాప్గా ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో ఒక బాబులాగానే చూశారు, కానీ మదన్ గోపాల్కి ఎక్స్ట్రా ట్రీట్మెంట్ లేదు. అప్పుడు ఏం జరిగింది, సనాతన గోస్వామి
సనాతన గోస్వామి వెస్ట్ బెంగాల్ నుంచి బృందావన్కి వచ్చారు. ఎందుకంటే మహాప్రభు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కదా, మీరు బృందావనానికి వెళ్ళండి, ముందు విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. వాళ్ళు వచ్చారు. సనాతన గోస్వామి వచ్చినప్పుడు, ఈ సనాతన గోస్వామి వచ్చిన తర్వాత ఎక్కడ ఉండేవారంటే ఆయన ఇక్కడ ఉండేవారు అనమాట. ఓకే, అది చూద్దాము. ఇక్కడ ఇది భజన కుటీర్. మా సనాతన గోస్వామి ఇక్కడ భజన కుటీర్ దగ్గర ఉండి ఇక్కడే భజన చేసుకుంటూ ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా మధుకరికి వెళ్ళారు. మధుకరికి వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళేవారు మధుకరికి? మొత్తం ఇందాక చూసాం కదా, ఈయన అద్వైత ఆచార్య, ఇది అద్వైత భట్టు. అద్వైత భట్టు ఇక్కడ ఉన్నప్పుడు విగ్రహాలను ఆరాధన చేసేవారు. ఇక్కడి నుంచి ఆ విగ్రహాలను తీసుకొని ఆయన చోబేకి ఇచ్చారు. ఇప్పుడు హరే కృష్ణ మాతాజీ, అందరు కూడా మ్యూట్ లో ఉండాలి. చోబేకి ఇచ్చారు. ఆ చోబే బ్రాహ్మణులు ఇప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ ఆయన వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే సనాతన గోస్వామి, ఇది చూడవచ్చు మనం. ఇది ఎక్కడ ఉంది అంటే చాలా హైట్ లో ఉంటుందండి టెంపుల్, మదన్ గోపాల్ టెంపుల్. ఇది మదన్ మోహన్ టెంపుల్. ఈ టెంపుల్ రాకముందే ఇది ఎక్కడ ఉంది, చాలా హైట్ లో ఉందన్నమాట. అక్కడ కొండ మీద ఆయనకి ముందే తెలుసు. ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు? సనాతన గోస్వామి ఇక్కడే ఉండి భజన చేసుకుంటూ మధుకరికి మొత్తం వ్రజవాసులన్నీ ఇంటికి వెళ్ళి ఎవరైనా కానీ ఏదైనా ఇస్తే తీసుకునేవాళ్ళు. అక్కడ మధుకరి చేయడం అంటే ఏంటి మనందరికీ తెలుసు. మధు అంటే ఏంటంటే భిక్షాటనే, కానీ ఎందుకు ఆ పేరు వచ్చింది? తేనె కదా మధు అంటే. మధు అంటే తేనె. మధు అంటే ఆ తేనెటీగ. ఎందుకు వచ్చింది మాతాజీ ఆ పేరు? మరి తేనెటీగ పేరు ఎందుకు పెట్టారు అక్కడ మధు అని? ఎలా అయితే మనకి ఇళ్ళ దగ్గర భిక్షాటన చేసి వాళ్ళ యొక్క స్వీకరించే వాళ్ళ మాతాజీ, అన్ని పూల నుంచి తేనె స్వీకరించినట్టుగా అన్ని కూడా స్వీకరిస్తారని మధుకరిని అని అన్నారు మాతాజీ. అలా వచ్చిందనమాట పేరు. అయితే ఇప్పుడు ఆయన మధుకరి చేస్తున్నారు. ఎక్కడి నుంచి? ఈ సనాతన గోస్వామి భజన కుటీర్ ఉంది కదా ఈ కొండ మీద, అక్కడి నుంచి. అయితే ఎందుకని ఆయన ఇక్కడే ఉన్నారు ప్రత్యేకంగా అంటే ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ ద్వాదశ ఆదిత్య టిల. ఈ ద్వాదశ ఆదిత్య టిలలో మనము ప్రత్యేకంగా చూస్తే, ఇంతకు ముందు మా సనాతన గోస్వామి వచ్చినప్పుడు ఈ ద్వాదశ ఆదిత్య టిల మాత్రం ఒకటే ఉంది కొండ మీద. ఇది ఏమిటి దీని ప్రత్యేకత అంటే, ఈ ప్రత్యేకత ఏమిటి అంటే స్వయంగా కృష్ణుడు, ఓకే ఇక్కడ చూడండి, ఇది చూడండి, కాళీయ మర్దన్ లీల జరిగింది. కాళీయ మర్దన్ లీల ఎక్కడ జరిగింది? ఈ మదన్ మోహన్ టెంపుల్కి కొంచెం దగ్గరలోనే మనకి ఇక్కడ కాళీయ మర్దన్ లీల జరిగింది. కాళీయ మర్దన్ లీల జరిగినప్పుడు కృష్ణుడు ఎప్పుడు స్వయంగా కాళీయుడు యమునలోకి వెళ్ళి అక్కడ మొత్తం నది నీళ్ళనంతా కూడా పాయిజన్ చేశారు, విషపూరితం చేస్తే అక్కడ ఉన్న గోవులకి ఆకాశంలో వెళ్ళి పక్షులకు కూడా హాని చేస్తున్నాడు అనమాట. కొన్ని గోవులు మరణించాయి. ఆ తర్వాత కృష్ణుడికి తెలిసింది, కాళీయుని వధించడం కోసం ఆయన యములలోకి దూకి, ఇక్కడ ఈ కాళీయ మర్దన్ లీలా పక్కనే మనకు ఒక టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఏంటంటే అది ఇక్కడ ఈ సెకండ్ ఉంది చూడండి, ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, కదంబ వృక్షం. ఈ కదంబ వృక్షం నుంచి కృష్ణుడు ఆ యమునలోకి దూకుతాడనమాట. ఈ కదంబ వృక్షంలోంచి యమునలోకి దూకి కృష్ణుడు అక్కడి నుంచి కాళీయుడిని సంహరించి, అక్కడి నుంచి కృష్ణుడు ఎక్కడికి వెళ్తాడు అంటే ఈ ద్వాదశాదిత్య టిలా ఉంది కదా అక్కడికి వెళ్తాడు నడుచుకుంటూ. బాగా ఇప్పుడు మనం కాసేపు నదిలో ఉంటేనే ఆ చలికి మనకి ఎలానో అవుతుంది, కానీ ఇక్కడ చూస్తే ఎంతసేపు నీళ్ళల్లో ఉన్నాడు కాబట్టి కృష్ణుడికి పూర్తిగా చలి వేస్తుంది అనమాట. అప్పుడు స్వయంగా ఏం చేస్తుందంటే శ్రీమతి రాధారాణి, ఇక్కడ చూద్దాం, ఈ ద్వాదశాదిత్య టిల ఈ దగ్గరలో కృష్ణుడు వెళ్ళి సేద తీరుతూ ఉంటాడు. అప్పుడు రాధారాణికి కృష్ణుడికి ఎలా అయినా సరే ఇప్పుడు మంచిగా వేడి అనేది రావాలి,
మంచిగా వేడి వస్తే సూర్యుడు ఎంత వేడిస్తే అంత వేడి వస్తుందని అక్కడ ఉండి ఆమె ఆరాధన చేస్తుంది. అక్కడికి దగ్గరలోనే సూర్యకుండ ఉంటుంది. స్వయంగా అప్పట్లో గోపికలు సూర్యుడిని కూడా ఆరాధించేవారనమాట. కృష్ణ భక్తి కావాలి, కృష్ణ ప్రేమ కావాలని. అలా అప్పుడు అక్కడ ఉన్న సూర్యుడిని వాళ్ళు ఆరాధన చేస్తారు. సూర్యుడిని ఆరాధన చేస్తే సూర్యుడు ఒకే సూర్యుడు కానీ 12 సూర్యుడిలాగా అంత శక్తితోని కృష్ణుడికి వేడిని ఇస్తాడనమాట. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానికి వేడినివ్వగానే ఆయనకి మంచిగా ఆయన మొత్తం శరీరం అంతా కూడా పొడి పొడిగా అయిపోయి మంచిగా వేడి తగులుతుంది. ఆ వేడి తగిలి అది ఎంతగా వేడి ఆ తర్వాత ఎక్కువైపోతుంది అంటే కృష్ణుడి నుంచి బాగా చెమటలు కారి ఆ తర్వాత ఆ చెమటలు కూడా అక్కడ ఒక కుండుగా మారిపోయాయంట. ఆ కుండునే ప్రకాశ కుండు అంటారు. ఇప్పుడు మనము చూడలేము అక్కడ, ఇప్పుడు ఆ కుండు లేదు. కానీ ద్వాదశ ఆదిత్య టిలని మాత్రం మనం చూడవచ్చు. ఇలా ఉంటుంది. ఇక్కడ మనము కొంత పైకి ఉంటుందన్నమాట నడిచే మార్గంలో. అందుకే ద్వాదశ ఆదిత్య అని వచ్చిందా మాతాజీ? 12 మంది సూర్యుల సమానంగా వేడి వస్తుంది కాబట్టి అలా పేరు వచ్చిందా? 12 మంది సూర్యుల్లాగా ఆయన అంత వేడినిచ్చారు కాబట్టి ఆ పేరు వచ్చింది. అయితే అందుకని ఇది ప్రత్యేకమైన ప్లేస్ కాబట్టి సనాతన గోస్వామి ఏం చేశారు, దీన్ని ఎంచుకొని ఇక్కడ భజన కుటీర్లో ఉంటున్నారు. ఈ భజన కుటీర్లో ఉంటూ ఆయన ఇక్కడ దగ్గరలో ఇలా కూడా ఇలా ఏం లేదండి, వాళ్ళు ఏదో ఒక చిన్న గుడిసె వేసుకొని అక్కడ ఉండేవారు ఇంతకుముందు. అక్కడి నుంచి మధుకరికి వెళ్ళేవాడు. మధుకరికి కూడా ఆయన ఎలా వెళ్ళాడు, ప్రతిరోజు కూడా ఇక్కడ మదన్ మోహన్ టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడి నుంచి ఆయన గోవర్ధన్ వెళ్ళి గోవర్ధన్ పరిక్రమ అంతా చేసుకొని ఆ మధ్యలో మధుకరి చేసి ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చొని ఆయన రోజు ప్రసాదం తీసుకునేవాడు. వాళ్ళు ఎంతగా తపస్సు చేసేవారంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకునేవాళ్ళు, లేకపోతే లేదు. పర్టికులర్ ఏం లేదు మనలాగా. 3 పూటల మనకు మన బృందావన యాత్రలో 3 పూటల కరెక్ట్గా మనకి అన్ని వేడి వేడిగా పెట్టినా కానీ 3 రోజులు బాగుందన్నారు. 4వ రోజు నుంచి ఎవరికి నచ్చట్లా. కొంతమందికి నచ్చింది అనుకోండి, కొంతమందికి నచ్చడంలా. ఎందుకు అంటే సేమ్ అదే మాతాజీ, ఎప్పుడు చపాతీ ఎవరు తింటారు, మాకు అన్నము పెరుగు కావాలి, పచ్చడి ఉంటే ఇంకా బాగుంటుంది. ఎవరైతే పచ్చడి సీసా తీసుకొచ్చారో వాళ్ళదందరూ ఖాళీ చేశారు. మనం ఎలా ఉన్నాం, వీళ్ళు ఎలా ఉన్నారు. మధుకరి చేసి ఏ దొరికితే అదే తీసుకునేవారు. అలా ఒక రోజు ఆయన మధుకరి చేస్తూ ఉంటే ఆ చోబే ఇంటికి కూడా వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చూశారు మదన్ గోపాల్ విగ్రహాన్ని. ఆయన మదన్ గోపాల్ని చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన ఎలా ట్రీట్ చేస్తున్నారో చూశారనమాట. మదన్ గోపాల్ ఎలా ఉన్నాడంటే ఆ పిల్లలతో కలిసి ఆడుకుంటాడనమాట. ఆడుకొని ఎప్పుడైతే ఆయన వస్తుంది కదా, పిల్లలు ఆడుకున్నప్పుడు ఎవరైనా ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు పనిష్మెంటు అలాంటివి ఉంటాయి కదా, మంచిగా ఆడుకునేవాడు. ఆయనకు పనిష్మెంట్ వచ్చే టైము, ఆయన ఓడిపోయే టైం ఉంటే వెంటనే అక్కడి నుంచి పారిపోయి విగ్రహంలోకి వెళ్ళిపోయేవారనమాట. వెళ్ళిపోతే ఆ పిల్లలు వచ్చి మదన్ గోపాల్ని తిట్టేవారనమాట. ఇంతసేపు ఆడుకొని నీకు పనిష్మెంట్ వస్తుందని, నువ్వు ఓడిపోతావని ఇప్పుడు వెళ్ళిపోయావా అని. వెంటనే ఆయన వెళ్ళి సరే నువ్వు మళ్ళీ వస్తావు కదా అప్పుడు చెప్తా అని ఆ పిల్లలు అంటున్నారు మదన్ గోపాల్తోని. ఎలా వాళ్ళు చూస్తున్నారు డైరెక్ట్గా చూశాడనమాట సనాతన గోస్వామి. అది చూసి ఆవిడ ఎలా వంట చేసి పెడుతుంది మదన్ గోపాల్కి అన్నీ కూడా చూశాడు. చూసి ఆయన చెప్పాడనమాట, ఆ బ్రాహ్మణ్ణి పిలిచి, ఆయన స్వయంగా దేవాది దేవుడు, మీరు ఇలా చూడకూడదు, ఇలా ఆరాధన చేయకూడదు, ఎలా ఆరాధన చెయ్యాలి అని అన్నీ వివరిస్తాడు. సరే అయితే విన్న తర్వాత సరే అయితే అని వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆమె స్టార్ట్ చేస్తుంది. అన్ని స్నానం చేసి శుభ్రం చేసి చెయ్యాలంటే లేట్ అయిపోతుంది. మదన్ గోపాల్ అరుస్తున్నాడు అనమాట, నాకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుందని. ఆమె చిన్నగా చేసి పెట్టి బోగా పెట్టి మంగళహారతి చేసి ఇవన్నీ చేస్తుంటే మదన్ గోపాల్కి నచ్చలేదు. నచ్చకపోతే ఆయన చెప్పాడనమాట సనాతన గోస్వామి కలలో కనిపించి, ఇక్కడ నేను మంచిగా వీళ్ళతో కలిసి కుటుంబ సభ్యుడిగా హాయిగా ఆడుకుంటుంటే నువ్వు వచ్చి వాళ్ళకి అన్నీ నేర్పించావు. ఇప్పుడు హారతి చేస్తున్నారు కానీ నాకు అక్కడ ఉండాలనిపించట్లేదు, నేను అక్కడ ఉండను. అందుకని నువ్వే నన్ను తీసుకెళ్ళు, నేను నీతోనే ఉంటాను. అయితే సనాతన గోస్వామి ఒప్పుకోరనమాట. ఆ తర్వాత ఆయన మళ్ళీ వెళ్తాడు నెక్స్ట్ డే మధుకరికి. వెళ్తే ఆయన చెప్తున్నాడు చోబే కూడా కృష్ణుడు కల్లో కనిపించాడు. కల్లో కనిపించి ఇంతకుముందు బాగుంది,
నీకు ఇంతమంది పుత్రులు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, నేను ఒక్కడిని లేకపోతే ఏమవుతుంది? ఆయన ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు సనాతన గోస్వామి, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను ఆయనకి ఇచ్చేసేయ్. అంటే ఆయనకి చోవేకి కోపం వస్తుందన్నమాట. ఇన్ని రోజులు మేము మంచిగా నిన్ను చూసుకుంటుంటే ప్రేమగా, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తావా అని కోపం వచ్చి, సరే అయితే వెళ్ళిపో అని కోపం వచ్చి మా ఆయన చెప్తాడు సనాతన గోస్వామికి, నువ్వే కదా చెప్పావు మీరు సరిగ్గా చూసుకోవట్లని, అయితే నువ్వే తీసుకొని వెళ్ళిపో. అంటే ఆయన అంటాడు ఏమంటే, నేనే సమయానికి ఏమీ తినను, నాకే ఏముండదు, నీకేం పెట్టను స్వామి, నేను చూసుకోలేను, నా వల్ల కాదు అని చెప్తాడనమాట. అప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ సనాతన గోస్వామికి కల్లో కనిపించి స్వామి ఏం చెప్తారంటే, లేదు లేదు, నువ్వు ఏం పెట్టినా సరే, నువ్వు ఏం తింటావో అదే పెట్టు. ఆయన ఏం చేస్తున్నాడు? భిక్షాటన చేస్తే మనం ఇంట్లో వండుకున్నట్టు వేడివేడిగా టేస్టీగా ఉంటాయా? లేదు మాతాజీ, అందరూ ఉన్న వాళ్ళు వాటిలో ఏవో మిగిలినే పెడుతుంటారు. ఉన్న వాటిలేమో మిగిలినే పెడతారు, అవి బాగుంటాయా? కాలుగుంటాయి మాతాజీ, రకరకాలు పాపం. రకరకాలు ఉంటాయి. కానీ మరి నువ్వు అవే తినగలవా అంటే, అయితే సరే సరే ఓకే, నువ్వేం తింటావో నాకు అదే పెట్టు, నాకు ఎక్స్ట్రా ఏమొద్దు, నాకు స్పెషల్ ఏమొద్దు, సరే అయితే అని తీసుకొస్తారు. అసలు వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎంత తపస్సు చేస్తారంటే, ఒకే ప్లేస్లో కాకుండా ఒకే చెట్టు కింద కూడా 2 రోజులకు మించి ఉండరంట. 2-3 రోజులకు మించి ఒక చెట్టు కింద ఉంటే మళ్ళీ ఆ చెట్టుతోని ఎక్కడ అటాచ్మెంట్ వచ్చేస్తుందో అని ఆ ఒకే చెట్టు కింద కూడా ఉండరు. అలా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆ చెట్టుకి ఒక ఉయ్యాల్లాగా చిన్న కట్టి దాంట్లో ఈ మదన్ గోపాల్ విగ్రహాన్ని పెట్టారు. పెట్టి సనాతన గోస్వామి ఆయన పరిక్రమ చేయడము, మళ్ళీ ఏంటి ఆయన మధుకరి చేయడము, శాస్త్రాధ్యయనము, ఆయన సాధన అన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఆ మదికరిలో ఏది వస్తే అదే పెడుతున్నారు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే వాళ్ళు చాలా బిజీ అయిపోయి ప్రతిరోజు మధుకరికి వెళ్ళాలని కూడా లేదు, ఏమన్నా ఉంటే నిన్నటి మిగిలిందే తింటారనమాట. అలా ఏం చేశాడు, నిన్న తెచ్చినటువంటి ఆ రొట్టెలు ఉంటాయి కదా, ఆ రొట్టెల్ని రాళ్లతోని దంచి కొన్ని నీళ్లు పోసి ఏదో లడ్డూల్లా చేసి అవి పెట్టాడు. పెడితే ఆయన అన్నాడు అనమాట కృష్ణుడు, సనాతన, అసలు నువ్వు ఎలా తింటున్నావు ఇది, ఇందులో ఏమన్నా ఉందా, నాకు కొంచెం కొంచెం ఉప్పన్న వేసి పెట్టరాదు? ఎందుకంటే అప్పుడప్పుడు ఈ సనాతన గోస్వామి ఏం చేస్తారంటే, ఎవరైనా మిగిలిపోయిన పిండి ఇస్తారు, ఆ పిండిలో నీళ్లు పోయడము, కొంచెం రొట్టె చేసుకోవడం, తినడం. అప్పుడు అడిగాడు అనమాట కృష్ణుడు, కొంచెం ఇందులో ఉప్పు వేస్తే బాగుంటుందేమో, ఉప్పు కొంచెం వెయ్యవా అంటే, నేను ముందే చెప్పాను నా దగ్గర ఏది ఉంటే అది పెడతానని, ఇప్పుడు ఉప్పు అన్నావు, రేపు పప్పు అంటావు, ఎల్లుండి స్వీట్స్ అంటావు. ఆ కృష్ణ, ఇవన్నీ నా దగ్గర లేవని చెప్పాను కదా, నీకు కావాలంటే నీ ఏర్పాట్లన్నీ నువ్వే చేసుకో అని చెప్పాడు. అదే మన అడిగితే ఎంత బాగా చేసి పెడతాం, కానీ మన దగ్గరకు వచ్చి కృష్ణుడు తినాలి కదా. ఆ గోస్వాములు అంటే వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళు ఎలా చూసుకున్నా వాళ్ళ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు కృష్ణుడు. సరే Yes, అయితే మాతాజీ. ఆయనకు అర్థమైపోయింది, ఈయన ఏం చేయడు, ఈయనతో లాభం లేదు, ఈయన పని ఈయన చేసుకోవడం, ఈయన శాస్త్రాలు, ఈయన గ్రంథాలు, ఈయన సాధన ఏంటో ఈయనే, ఇంతకు మించి ఈయన ఏం చేయలేడు అని కృష్ణుడు ఏం చేసుకున్నాడు, ఆయన ఏర్పాట్లు ఆయనే చేసుకున్నాడు. ఇప్పుడు ఒరిస్సా నుంచి ఒక వ్యాపారి వచ్చాడు. వ్యాపారి ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉన్న నదిలో ఆయన పడవ ఇరుక్కుందనమాట. ఇంకా అసలు ఎంతసేపటికి అది బయటికి రావట్లే. ఇంకా అది ఇరుక్కపోతే వాళ్ళు ఏం చెయ్యలేరు. మొత్తం అక్కడ ఉన్న అవి ఎక్కడైనా తీసుకెళ్ళి ఎక్కడ అమ్మాలో అక్కడ అమ్మితే వాళ్ళకి లాభం వస్తుంది. అక్కడ బృందావనంలో అమ్మినా కొనేవాళ్ళు ఉండరు, వాళ్ళకి ఏ లాభము ఉండదు. అయితే అది వేస్ట్ అయిపోయినట్టే. అయినా బాధపడుతూ ఉంటే అక్కడికి ఒక బాలుడు వచ్చి చెప్పాడనమాట, ఇక్కడ నువ్వు నీకెవరైనా నీకేమైనా సహాయం కావాలంటే ఇక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండ మీద ఒక బాబా ఉంటారు, వెళ్ళి ఆయన అడుగు, ఆయన నీకు సహాయం చేస్తాడు. అవునా, అయితే సరే అని ఆయన కొండ మీదకి వచ్చాడు. ఈ కొండ మీదకి వస్తే ఇక్కడ చూశాడనమాట, సనాతన గోస్వామి ఉన్నారు. సనాతన గోస్వామిని అడిగారు, ఇలా నాకు సమస్య వచ్చింది, మీరు సహాయం చేస్తే నేను లాభాన్ని కూడా ఇస్తాను, నాకు సహాయం చేయండి. అప్పుడు ఆయన అంటారు, నేనేం చేయగలను, నాకేం తెలుసు, నేనేం చేయలేను, అగో అక్కడ ఉన్నాడు చూడండి మదన్ గోపాల్ చెట్టు మీద, ఆయన్ని అడగండి. అయితే ఎప్పుడైతే ఈ సనాతన గోస్వామి తెచ్చుకున్నారో అప్పటి నుంచి ఆయన మదన మోహన్ అని పిలుచుకుంటున్నారనమాట. అప్పటి నుంచి మదన్ మోహన్గా మారిపోయారు, మదన గోపాల్ మదన్ మోహన్ అయ్యారు. ఈయనను అడుగు, ఆయనే ఏదైనా నీకు చేయగలరు. ఆయన
ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకోగానే వెంటనే బాగా తుఫాన్ వచ్చిందనమాట. తుఫాన్ వచ్చి ఆ నీళ్లు మొత్తం కదిలితే ఏమవుతుంది, ఈజీగా ఆ బోటు బయటకు వచ్చేసింది. చాలా సంతోషించి వచ్చి చెప్పారనమాట, బోట్ బయటకు వచ్చేసింది, ఇప్పుడు నేను వెళ్తున్నాను, కానీ ఏ లాభం వస్తుందో అది నేను మీకే తెచ్చిస్తాను అంటే ఆయన చెప్తారు, నాకేమొద్దు అని చెప్తారు. కానీ ఆయన వెళ్ళిన తర్వాత ఆయనకు మంచి లాభం వస్తుంది. ఆ తర్వాత ఆయన చెప్తారనమాట, లాభంలో నేను ఒక్క రూపాయి కూడా నాకొద్దు, మీరే సహాయం చేశారు కాబట్టి నేను మీకే ఇస్తాను అని మొత్తం ఆయన వ్యాపారం చేసుకొని తిరిగి వచ్చి మళ్ళీ సనాతన గోస్వామిని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆయన చెప్తారనమాట, నాకు అవసరం లేదు, కానీ ఈయనకు మాత్రం కావాలి. మదన్ మోహన్ అప్పుడప్పుడు నన్ను అడుగుతున్నాడు, అందుకని ఆయనకు ఒక మందిరం కట్టించండి అని అడిగితే అప్పుడు ఆయన ఈ మదన్ మోహన్ టెంపుల్ని కట్టిస్తారనమాట. చూడండి ఇక్కడ ఆ చాలా పెద్ద పాలరాళ్ళు ఉంటాయి ఇక్కడ. ఆ, చూడండి, ఇది మదన్ మోహన్ టెంపుల్. ఇది అంతా కూడా అప్పుడు ఎలా జరిగిందంటే ఆమ్, మాన్ సింగ్ అక్బర్ రాజు కూడా ఎప్పుడైతే ఆయనకి జీవ గోస్వామి జీవ గోస్వామి వల్ల ఆయన ప్లీజ్ అవుతారు, అప్పుడు ఆయన చెప్తారనమాట, ఏం సహాయం చేయాలి అంటే మీకు అని అడిగితే ఆయన కొంత బృందావనంలో కొంత భూమిని కూడా ఇస్తారు. ఆ ఆ భూమితోనే గోవిందజీ మందిర్ నిర్మిస్తారు. ఆ గోవిందజీ మందిర్కి ఇక్కడ ఉన్న మదన్ మోహన్ టెంపుల్ మాత్రం బృందావనంలో పెద్దవి. ఈ రెండిటికి కూడా కావాల్సిన రాయిని ఈ ముస్లిం రాజులు వాళ్ళ మహల్ కట్టుకోవడం కోసం ఈ పెద్ద పెద్ద రాళ్ళని తెచ్చి ఆ ఆ కొండల నుంచి తవ్వి తీసుకొస్తారనమాట. ఆ రాళ్ళనే కొన్ని వీళ్ళకి ఇచ్చారు. ఆ రాళ్లతోనే ఈ మదన్ మోహన్ టెంపుల్ కట్టడం జరిగింది. అందుకనే ఒక పెద్ద మందిరంలా ఉంటుంది ఇది. ఆ ఎర్రటి రాళ్లతోనే కడతారు, కొంచెం ఎత్తుగా ఒక కొండ మీద ఉంటుంది. ఈ మందిరం నిర్మించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ కృష్ణుని స్థాపిస్తారు. అయితే ఇక్కడ చూడండి, ఈ టెంపుల్ పక్కలోనే మనకి స్వయంగా సనాతన గోస్వామి యొక్క భజన కుటీర్ ఇందాక చూసాము. ఆయన ఇక్కడే ఉండేవారు, ఇక్కడే ఉండి సేవ చేసేవారు భగవంతుడికి. ఇక్కడ చూస్తే ఆయన యొక్క సమాధి మందిరం కూడా మనకి ఈ టెంపుల్ పక్కనే కనిపిస్తుంది అనమాట. సనాతన గోస్వామి యొక్క సమాధి మందిరం. ఈ సమాధి మందిరం మనం ఎప్పుడైతే మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటాం కదా, ఈ రైట్ సైడ్ ఉంటుంది మాతాజీ, అక్కడ మెట్లు ఎక్కేటప్పుడు. ఈ మెట్లు ఎక్కుతున్నాం కదా, ఇక్కడ ఉన్నాయి చూడండి మెట్లు. ఈ మెట్లు ఎక్కుతుంటే ఇక్కడి నుంచి ఇలా కొంచెం పక్కగా వెళ్తే ఇక్కడ ఉంటుందన్నమాట సనాతన గోస్వామి సమాధి మందిర్. ఈ సమాధి మందిర్ ఎప్పుడైతే ఆయన శరీరాన్ని వదిలేసి భగవద్ధామానికి వెళ్ళిపోయారో అక్కడ ఆయనకు సమాధి మందిర్ నిర్మించారు. ఇక్కడికి దగ్గరలోనే, ఇక్కడ ఈ సమాధి మందిరికి దగ్గరలోనే కొంత దూరంలో మనకి ఒక ఈ శాస్త్రాలు రచించారు కదా, వీళ్ళు ఎన్నో గ్రంథాలు రచించారు స్వయంగా గోస్వాములు. వాళ్ళు రాసినటువంటి గోస్వాములు రచించినటువంటి ఆ శాస్త్రాలని కూడా సమాధి చేశారనమాట. అది ఎందుకు చేశారు అంటే అప్పట్లో ఏది రాసినా కానీ వాళ్ళు తాళపత్రాల మీదే రాసేవారు. వాళ్ళకి పేపర్ అనేది ఉండేది కాదు, పేపర్ అనేది చాలా కాస్ట్లీ. ఎప్పుడైతే అక్బరు జీవ గోస్వామి దగ్గరకు వచ్చి అడుగుతారనమాట, మీకేం కావాలి అని అడిగితే అప్పుడు ఆయన పేపర్ కావాలని అడుగుతారు. పేపర్ మరియు ఇంక్ అంత కాస్ట్లీ. ఇప్పుడు మనకు దొరికినట్టు అప్పుడు పేపర్ దొరికేది కాదు. అయితే వాళ్ళు తాళపత్రాల్లో రాసినవి తర్వాత దాన్ని ఆ మూల గ్రంథాలని తర్వాత పేపర్ మీద రాశారు. ఆ మూల గ్రంథాలను అక్కడ సమాధి చేశారనమాట సనాతన గోస్వామి సమాధికి దగ్గరలో. ఆ తరువాత ఇక్కడే ఇంకా సనాతన గోస్వామి సమాధి మందిర్కి దగ్గరలోనే ఒక బావి ఉంటుంది. ఆ బావిని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క మదన్ మోహన్ యొక్క వేణువుతోని ఆ బావిని తవ్వారంట. అది కూడా చాలా ప్రత్యేకమైంది. ఇప్పటికి కూడా బావి ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ చాలా ప్రత్యేకం ఏమిటి, మదన్ మోహన్ ఎలా ఉంటారు. ఇప్పుడు మదన్ మోహన్ని దర్శనం చేసుకుందాం. ఈయన మాధవేంద్ర, ఈయన సనాతన గోస్వామి. మొదటిసారి చైతన్య మహాప్రభువులు కలుసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఆయన నోట్లో ఒక గడ్డి పరక ఉంటుందన్నమాట. నేను గడ్డి కంటే ఇంకా తక్కువ వాణ్ణి అని నోట్లో గడ్డి పొరక పట్టుకొని చైతన్య మహాప్రభుని దర్శనం చేసుకుంటారు.
అప్పుడు చాలా ప్లీజ్ అయిపోతారనమాట. మహాప్రభు చాలా ఆనందం వేస్తుంది. ఇంత వినయమా అని. అంత వినయం మనం కూడా తెచ్చుకోవాలి, కానీ దానికి చాలా సాధన అవసరం. ఇక్కడ చూడండి మదన్ మోహన్ ఎలా ఉన్నారు. యాక్చువల్గా మదన్ మోహన్ని మనం టెంపుల్లో దర్శించుకున్నప్పుడు ఇలా ఉన్నారు, కానీ కింద ఇంకేవేవో విగ్రహాలు ఉన్నాయి. అసలు మనకి భగవంతుడి పాదపద్మాల దర్శనమే అవ్వలేదు, కానీ ఇక్కడ చూడండి చాలా బాగా దర్శనం అవుతుంది. ఎలా ఉన్నారు స్వామి. స్వయంగా కృష్ణుడు పాదపద్మాలు, ఆయన యొక్క భంగిమ ఇక్కడి వరకు నాభి వరకు కృష్ణుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఉండేవాడంట. మదన్ గోపాల్ విగ్రహం ఎలా ఉంది, సేమ్ ఇలానే ఉండేవారంట. ఓకే, దర్శనం చేసుకున్నారా అందరూ? అక్కడ ఉన్నప్పుడు ఎంత హడావిడిగా చేసుకున్నా, ఇక్కడ మంచి ప్రశాంతం. చేసుకున్నాం అసలు ముఖం నిండా స్వామి ముఖం నిండా అసలు ఎంత అలంకరణ మాతాజీ, అసలు మొత్తం అలంకరణ ఫేస్ అంతా కూడా. గోవిందుడు. అవును మాతాజీ, ఇక్కడ చూడండి ఇలా ఉంటారు మదన్ మోహన్. కానీ మనకి ఇలా పాద పద్మాలు అయితే దర్శనం అవ్వలేదు. అయితే ప్రత్యేకం ఏమిటి, అప్పుడు కలిసిన మదన్ మోహన్ కనిపించినప్పుడు ఓన్లీ ఆయన కృష్ణుడు ఒక్కడే ఉన్నారు. పక్కన ఉన్న రాధారాణి కానీ లలిత సఖి కానీ లేరు. తర్వాత కాలంలో కొంత సమయం తర్వాత ఈ ప్రతాపరుద్ర మహారాజు ఉన్నారు కదా పూరిలో, ఆయన యొక్క శిష్యుడు అని చెప్తారు పురుషోత్తమ సేన్. ఆయన ఎప్పుడైనా సరే కృష్ణుడి పక్కన రాధారాణి ఉండాలి అని ఆయన గోవిందదేవికి ఒక రాధారాణి మరియు మదన్ మోహన్కి ఒక రాధారాణి అని ఇద్దరు 2 విగ్రహాలని పంపిస్తారు. పంపిస్తే తర్వాత ఎవరికి ఏ విగ్రహము అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే స్వయంగా కృష్ణుడు కలలో కనిపించి చెప్తారనమాట. ఏమిటి అంటే ఆ 2 విగ్రహాలు, ఒకటి రాధారాణి ఇంకొకటి లలిత సఖి, 2 రాధారాణి కాదు అని. అప్పుడు ఆ 2 విగ్రహాలని కూడా ఇక్కడే మదన్ మోహన్ పక్కనే ప్రతిష్ఠిస్తారనమాట. అలా మనం ఇక్కడ చూడవచ్చు రాధారాణి సమేత రాధా మదన్ మోహన్, మరియు పక్కనే రైట్ సైడ్లో ఇక్కడ లలిత సఖి కూడా ఉంటారు. ఈ విగ్రహాలను ఇప్పుడు మనము బృందావన్ మదన్ మోహన్ టెంపుల్లో దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటి ఇంకా ప్రత్యేకం, సరే ఇలానే ఉన్నారా ఇప్పటికి కూడా అంటే ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఈ ముస్లిం రాజుల వల్ల వాళ్ళు భయపడిపోయి ఔరంగజేబ్ వల్ల వాళ్ళు చాలా ధ్వంసం చేస్తున్నారు అన్ని విగ్రహాలను చెప్పి ఈ అసలు విగ్రహాలని బృందావనం నుంచి వాళ్ళు రాజస్థాన్ పంపిస్తారు. రాజస్థాన్ వెళ్ళే దారిలో కూడా ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి ఎన్నో రోజులు పడుతుంది రాజస్థాన్కి వెళ్ళడానికి. రాజస్థాన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతకాలం ఉన్నాక మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ దాడి జరిగితే మళ్ళీ వెళ్ళారు అని చెప్తారు. కానీ ఈ విగ్రహాలు మాత్రము అక్కడ రాజస్థాన్లోనే ఉండిపోయాయి. రాజస్థాన్లో ఎక్కడ ఉన్నాయి అంటే ఇది కూడా చూడండి, ఇవి రాజస్థాన్లో ఉన్నటువంటి విగ్రహాలు. ఇవి రాజస్థాన్లోనే కరోలిలో ఉన్నటువంటి విగ్రహాలు అనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం తెలుసుకోవాలి. రాజస్థాన్ వెళ్ళిన తర్వాత జైపూర్కి వెళ్ళాయి. ఫస్ట్ జైపూర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ జైపూర్ యొక్క రాజు పేరు ఎవరంటే రాజా జయసింగ్. రాజా జయసింగ్ ఈ మొత్తం విగ్రహాలన్నింటినీ గోవిందదేవుని, గోపీనాథ్ని, మదన్ మోహన్ని అన్ని కూడా జయసింగ్ యొక్క రాజా దర్బార్కి వెళ్ళిపోయాయి. ఆయన ప్యాలెస్ ఒక్కొక్క విగ్రహానికి మంచిగా మందిరాలు కట్టించి ఆయన ఆరాధన చేస్తూ ఉంటారు. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆకర్షణ అనేది పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అందుకని తరువాత వాళ్ళు వచ్చి అడిగినా కానీ బృందావన వాసులు ఆ రాజా జయసింగ్ ఇంకా విగ్రహాలని ఇచ్చేలేదనమాట, ఆయన దగ్గరే ఉంచుకున్నారు. ఆ విగ్రహాలు ఆయన ఇవ్వలేదని చెప్పి తర్వాత ఏం జరిగింది, స్వయంగా ఎలా ఉన్నారో సేమ్ మదన్ మోహను అటువంటి విగ్రహాలనే, మదన్ మోహైనా గోవిందదేవైనా గోపీనాథ్ అయినా అటువంటి విగ్రహాలనే ప్రతిభూ విగ్రహాలని తయారు చేశారు. అంటే ఎలా ఉన్నారో సేమ్ అలాగే తయారు చేసి వాటిని మాత్రం బృందావనంలో ఉంచి ఆరాధన చేస్తున్నారు. అయితే మనకు అనిపించవచ్చు అదేంటండి అంటే సేమ్ కాదా, మనం జైపూర్ వెళ్ళాలా అంటే యాక్చువల్గా ఈ స్వయంగా భగవంతుడు ఎంతో శక్తివంతుడు.
ఆయన శక్తి మనం ఏ విధమైన భావంతో ఆరాధన చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ స్వయం ఆ విగ్రహాలైనా కానీ, ఆ ఆచార్యులు ఆరాధన చేసిన విగ్రహాలైనా, ప్రతిభూ విగ్రహాలైనా రెండు కూడా శక్తివంతమైనవి. చూడండి ఎంత అందంగా ఉన్నారో మదన్ మోహన్ ఇక్కడ. ఇవి జైపూర్ లో ఉన్నాయి, జైపూర్ లో ఉన్నాయి రాధా. ఆహా. ఓకే. ఇప్పుడు సరే, అయితే ఏం జరిగింది మరి? జైపూర్లోనే ఉండిపోయాయి విగ్రహాలు, ఇంకా అక్కడే ఉన్నారా అంటే అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళారు. ఎక్కడికి? ఆ జయసింగ్కి ఇంకొక బావమరిది ఉన్నారంట, ఆయన పేరు గోపాల సింగ్. గోపాల సింగ్కి ఒకసారి కృష్ణుడు కల్లో కనిపించి చెప్పాడంట, నువ్వు నన్ను కరోలి తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచి ఆరాధన చెయ్యి అని. ఇప్పుడు ఏమున్నాయి? జైపూర్లో ఉన్నాయి. అయితే కరోలికి తీసుకెళ్ళమన్నారు. చెప్తే ఆయన జయసింగ్ ఇస్తారా? ఇవ్వరు. ఆయన ఏం చేశాడు? అడిగాడు, బ్రతిమాలాడు, ఇవ్వట్లేదు. అయితే ఒక పరీక్ష పెట్టాడనమాట. అయితే సరే, నువ్వు అడుగుతున్నావు కదా, టెస్ట్ చేస్తాను నేను. సరే చెప్పండి, ఏం టెస్ట్ చేస్తారు, ఎలా చేస్తారు? నేను ఈ 3 విగ్రహాలని, ఏంటి, మదన్ మోహన్, గోపీనాథ్, గోవిందజీ 3 విగ్రహాలను కూడా పెడతాను. నీ కళ్ళ గంతలు కడతాను. కళ్ళు మూసుకొని నువ్వు ఏ విగ్రహం ఏదో చెప్తే, నీ మదన్ మోహన్ ఎవరో చెప్తే అప్పుడు నేను నీకు ఇచ్చేస్తాను. అప్పుడు ఆయనకి భయం వేస్తుంది. అది ఎలా సాధ్యం? అసలు నేను ఎలా చెప్పను అని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటే స్వామి కళ్ళలో కనిపిస్తాడనమాట. అడుగుతాడు, స్వామి నువ్వు చెప్పావు, మరి ఆయన ఇవ్వనంటున్నాడు, ఈ పరీక్ష పెడితే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు, నేను ఎలా అర్థం చేసుకుంటాను? అప్పుడు ఆయన ఒకటి చెప్తాడనమాట. ఇక్కడ చూడండి, కృష్ణుడి యొక్క వేణువు చూశారు కదా, ఆయన కృష్ణుడు చెప్తారు, ఈ మదన్ మోహన్ విగ్రహం యొక్క వేణువు పట్టుకునే విధానం చాలా సపరేట్గా స్పెషల్గా ఉంటుంది. నేను ఇక్కడ వేణువుని చాలా పైకి పట్టుకుంటాను, అది నువ్వు చూసి అర్థం చేసుకోవచ్చు, అందుకని పట్టుకొని స్పర్శించి నువ్వు అర్థం చేసుకో అని చెప్తారు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, మదన్ మోహన్ని గుర్తిస్తారు. అందుకని గోపాల్ సింగ్కి ఇచ్చేశారు. ఆయన కరోలి తీసుకెళ్లారు. ఇంకొన్నిసార్లు నేను ఇంతకుముందు ఇంకొకటి కూడా విన్నా, వేరే డివోటీస్ చెప్తుంటే విన్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ జయసింగ్ యొక్క కూతురు ఉంది కదా, కూతురో చెల్లెలో, వాళ్ళకి ఆ ఈ ఆ అమ్మాయికి కూడా చాలా ప్రేమ అనమాట మదన్ మోహన్ అంటే. ఎందుకంటే మదన్ మోహన్ అంటే ఏంటంటే, మదనుడు అంటే ఎవరు? మన్మథ్. మన్మధుడు మాతాజీ. మన్మధుడు మాతాజీ. మదన్ అంటే, మదన మోహన్ అంటే మన్మధుడు. మదన మోహన, మోహన్ అంటే ఆ మదనుణ్ణి కూడా మన్మధుడినే మోహించేవాడు. మన్మథుడినే మోహించేవాడు. అందుకని నాకు మదన మోహన అని వచ్చింది. సో అయితే రాధారాణి మదన మోహన మోహిని, ఆ మదన మోహనుని కూడా మోహించగలదు, ఆమె ఆయన్ని కూడా ఆకర్షించగలదు. రాధారాణి చూస్తే ఎవరైనా ఆకర్షింపబడతారు, అందుకని మదన మోహన మోహిని. అయితే ఇక్కడ ఈ కూతురు చెల్లెలు ఎవరో కరెక్ట్గా గుర్తులేదు. అయితే ఇక్కడ వాళ్ళకి వివాహం జరిగినప్పుడు ఇంకా ఆమెకి పూర్తిగా ఇంకా కృష్ణునే స్మరించుకుంటూ ఉండేది. ఎలా అయినా ఆ విగ్రహాన్ని విడిచి వెళ్ళడానికి మనసు లేదు. అయితే నాకు కావాలి మదన్ మోహన్ అని అడుగుతుంది. అడిగితే వాళ్ళ నాన్నగారు ఇవ్వనన్నారు, నేను ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే అప్పుడు ఆమె కూడా టెస్ట్ పెడతారనమాట. నువ్వు కళ్ళకు గత్తలు కట్టుకొని ఎవరు ఇన్ని విగ్రహాలు, అప్పుడు చాలా విగ్రహాలు వస్తే బృందావనం నుంచి, ఏ విగ్రహం ఎక్కడ ఉంది, ఎవరు మదన్ మోహన్, నువ్వు కనిపెట్టు. అప్పుడు కృష్ణుడు ఆమెకు కూడా చెప్తాడనమాట సలహా, నువ్వు పట్టుకున్నప్పుడు ఆ చేతుల దగ్గర నేను మెత్తగా తలుగుతాను, నీకు అర్థం అవుతుంది, నువ్వు తీసుకొని వెళ్ళు. సరే అని పరీక్ష పెడితే ఆమె కూడా నెగ్గుతుంది. అలా మొత్తం మీద ఈ మదన్ మోహన్ మాత్రం జైపూర్ నుంచి కరోలీలోకి వెళ్తారు. ఆయన ఇక్కడ కరోలీలో ఉన్నారనమాట. ఎప్పుడైనా కృష్ణ కృప ఉంటే, రాధారాణి బ్లెస్సింగ్స్ ఉంటే మనకు కూడా వెళ్ళి ఇవన్నీ దర్శనం చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి ఎలా ఉన్నారు, కళ్ళ కింద పెయింటింగ్ చూడండి ఎలా వేశారు, ఎంత అందంగా. కానీ మన ఇస్కాన్ టెంపుల్లో డీటీస్ ప్రభుపాదుల వారు చాలా జాగ్రత్తగా ఇంకా అందంగా ఉండేలాగా తయారు చేయించారు. అన్ని అలంకరణ కూడా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూడండి ఎలా చేశారు. ఓకే, ఓకే, ఇప్పుడు మనము ఏం దర్శించుకున్నాం? మదన్ మోహన్ని దర్శించుకున్నాం. సరే, ఇప్పుడు కరోలిలో ఉన్నారు. ఆ తర్వాత మనము ఇంకా ఎక్కడికి వెళ్ళాము? ఇక్కడ చూడండి, ఇది మదన గోపాల్. ఈయన మనం ఇందాక చూసాం కదా అద్వైత వట్లో,
అద్వైత వట్లో అద్వైతాచార్య ముందు మదన గోపాల్ని ఆరాధన చేశారు. అవే విగ్రహాలని తర్వాత సనాతన గోస్వామి ఆరాధన చేశారు. దానికి మనకి మదన మోహన్ అని పేరు పెట్టుకుని ఆయన ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడే అద్వైత వట్లో వేరే ఆచార్యులు వచ్చి ఇంకొక కృష్ణుడి విగ్రహాలని ఆరాధన చేశారు. ఆయన పేరే మదన్ గోపాల్. ఇక్కడే ఉంటారు. మనం మొన్న వెళ్ళినప్పుడు ఇక్కడ చాలాసేపు ఉన్నాం. ఇక్కడ చాలాసేపు ఉన్నాము, దర్శనం చేసుకున్నాము, హారతి కూడా అటెండ్ అయ్యాం మదన గోపాల్ టెంపుల్లో. ఇక్కడ మనం కథని కూడా చర్చించాం. ఇక్కడ Yes, పిక్చర్స్ మాతాజీ అంత లాస్ట్ బాలేవు. ఉమ్. కానీ రియల్ లైఫ్లో చూస్తే ఏ విగ్రహమైనా వీటికంటే చాలా అందంగా ఉన్నాయి. మనకి ఈ మందిరంలోనే పైన రాశారనమాట స్వయంగా కృష్ణుడు ఎవరు అని. ఇక్కడ చూడండి మదన గోపాల్. ఇక్కడ ఆ తర్వాత మనం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం, మదన గోపాల్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత ఇమ్లీ తలాకు వెళ్ళాం. ఇమ్లీ తలాకు వెళ్తే మనం వెళ్ళేలోపు ఆలస్యమైంది. ఇక్కడ లాక్ చేశారు. తర్వాత మనం వచ్చేసారు. దర్శించుకోలేకపోయాం. ఇప్పుడు దర్శించుకోండి. ఇమ్లీ తల లోపల ఇలా ఉంటుంది. ఈ ప్లేస్ని చూస్తే ఇక్కడ మనము ఇది చైతన్య మహాప్రభు. ఇక్కడ ఇంకొక పాస్ టైం, ఇక్కడ 2 పాస్ టైమ్స్ ఉన్నాయి. వాటిని మనం ఇక్కడ డీటెయిల్డ్గా చర్చించుకుందాం. ఇక్కడ చైతన్య మహాప్రభు బయటకు కూడా ఉంటుంది ఇమ్లీ తలాలో. ఏమిటి ప్రత్యేకత అంటే, ఎప్పుడైతే ఒకసారి ఆ, రాధాకృష్ణులు ఇద్దరు కూడా కలిసినప్పుడు రాధారాణి అలిగి వెళ్ళిపోతుందన్నమాట. అలిగిపోయినప్పుడు అప్పుడు కృష్ణుడు అక్కడి నుంచి రాధారాణిని కూడా విడిచిపెట్టి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఇక్కడ కూర్చొని అప్పుడు కృష్ణుడికి ఎలా ఉంటుందంటే ఆయన భావంలోకి వెళ్ళిపోతారు. భావంలోకి వెళ్ళిపోయి ఎలా మారిపోతారంటే స్వయంగా కృష్ణుడు రాధారాణి యొక్క గౌరవర్ణంలోకి మారిపోతారనమాట. గౌరవర్ణంలోకి మారిపోతే అప్పుడు అక్కడికి ఇంకా గోపికలు రాధారాణి కూడా వస్తారు. వాళ్ళు అందరూ కూడా ఏంటి ఇలా మారిపోయారు అని ఆ రూపాన్ని చూసి అడిగినప్పుడు చెప్తారనమాట, భవిష్యత్తులో ఇక్కడికి స్వయంగా నేనే నా భక్తుడిలాగా ఆ, స్వయంగా నేనే ఈ భూమి మీదకి వస్తాను. ఆయనే చైతన్య మహాప్రభు. అప్పుడు నేను ఈ ఈ వర్ణము బ్లూయిష్ బ్లాక్ కలర్ నల్లటి రంగులో కాకుండా గౌరవర్ణంలో వస్తానని చెప్తారనమాట. అలా స్వయంగా కృష్ణుడు గౌరవర్ణంలో చైతన్య మహాప్రభువులాగా దర్శనమిచ్చారు. మళ్ళీ మహాప్రభు సేమ్ ఇదే ప్రదేశానికి వచ్చినప్పుడు మహాప్రభు కృష్ణుళ్లాగా నల్లటి వర్ణంలో నల్లటి రంగులో ఆయన దర్శనమిస్తారనమాట కృష్ణుళ్లాగా. ఆ లీల జరిగింది కూడా ఇక్కడ ఇమ్లీ తలాలోనే. ఇదే చైతన్య మహాప్రభు బయటకంటారనమాట. అది మనం చూడవచ్చు. మాతాజీ ఇక్కడేనా చింత చెట్టుకి పండ్లు రాలేదు చెప్పారు. అది 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 ఇంకా ఉంది మాతాజీ. ఇంకో పాస్ట్ టైం ఉందన్నాను కదా. ఇదే ఇమ్లీ తల. ఇది ఒక పాస్ట్ టైం. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక పాస్ట్ టైం కూడా జరిగింది. అది ఏంటి అంటే ఇది మహాప్రభు, ఇది ఇమ్లీ చెట్టు అనమాట, చింత చెట్టు. ఈ చింత చెట్టు ఇక్కడికి ఈ ప్రదేశం నుంచి ఒకసారి రాధారాణి త్వరగా కృష్ణుడు పిలిచాడని త్వరగా అన్ని అలంకరించుకొని వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండే సమయంలో అప్పటికేం ఆలస్యం అవుతుంది అనుకుంటుంటే ఆ సమయంలో ఈ చింత చెట్టు నుంచి చింతకాయలు రాలిపోతాయి అన్నమాట. రాలిపోయి ఆ చింతకాయ బాగా పండిపోయి ఉంటుంది. అది ఆమె చేతికన్నా కాలుకంతా తగిలి మొత్తం కాలంతా ఖరాబ్ అయిపోతుంది, గలీజ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది రాధారాణి, అదంతా క్లీన్ చేసి శుభ్రం చేసుకోవడానికి టైం పట్టింది. అప్పుడు ఆమెకి కోపం వస్తుంది. ఈ ఇమ్లీ ఇమ్లీ అంటే ఏంటి, చింత చెట్టు. ఈ చింత చెట్టుని శపిస్తుంది అనమాట, నీకు ఏదైనా కాయ కాసినా కానీ ఎప్పటికీ అది పండు కాదు అని శాపం ఇస్తుంది. ఇప్పటికీ ఆ చెట్టు ఉంది కానీ దానికి కాయలు లేవు. అందుకని బృందావనంలో ఎక్కువ కూడా ఎక్కడ చింత చెట్టు కనిపించదు. రాధారాణి ఆ విధంగా శపించింది కాబట్టి. ఇక్కడ మనం చూడవచ్చు మహాప్రభువుని. తర్వాత మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమ్లీ తలాలో ఉన్నటువంటి విగ్రహాలు రాధాకృష్ణులు, మహాప్రభు,
ఆ తర్వాత మనము ఇంకా ఎక్కడికి వెళ్ళాం? ఇమ్లీ తలా తర్వాత మనం వెళ్ళిన ప్లేస్ ఏంటి అంటే యమునా నదిలో బోటింగ్కి వెళ్ళాం. అక్కడ చాలా చాలా బోట్స్ ఉన్నాయి. యమునా నదిలో అసలు వెళ్తామని అనుకోలేదు. బోటింగ్ ఎప్పుడు చేసేదే కదా, మాయాపూర్ వెళ్తే ఎప్పుడు బోట్లోనే తిరుగుతుంటాం కదా అనిపించింది. కానీ బృందావనంలో యమునా నదిలో ఉండే బోటింగ్ చాలా స్పెషల్గా ఉంది. ఎన్నో పడవలు ఉన్నాయి. అన్ని పడవలు కూడా అందంగా అలంకరించబడి ఉన్నాయి. వాటికి జెండాలు ఉన్నాయి. అన్ని బోట్లు ఒకేసారి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట. మేము కాసేపు అని చెప్తే పావు గంట అని చెప్పాడు, కానీ 40 మినిట్స్ దాకా మమ్మల్ని తిప్పాడు. ఈ తర్వాత మొత్తం మేము ఇమ్లీ తల తర్వాత యమునలో బోటింగ్ చేసాం. బోటింగ్ చేసిన తర్వాత అది మాత్రం మిస్ అయిపోయాం, ఇమ్లీ తల దర్శనం. తర్వాత ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళాం అనమాట. ఈ మదన్ మోహన్ టెంపుల్ని దర్శనం చేసుకున్న రోజు మనము ఇంతవరకు దర్శనం చేసుకున్నాం. ఇవి చాలా ప్రత్యేకం. ఇంకా మనం గోస్వామి టెంపుల్స్ గురించి నెక్స్ట్ ఇంకొక క్లాస్లో మనము డిస్కస్ చేద్దాము. ఈరోజు ఏమైనా ఇంకా స్పెషల్గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఇంకేమైనా ఉంటే డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ బ్రాహ్మణుడు చోబేవా ఇంట్లో కృష్ణుడు ఆమె ఎలా పెడితే అలా శుచి శుభ్రం లేకుండా పెట్టినా కూడా అది హ్యాపీగా స్వీకరించారు. అసలు ఆ, అసలు అది ఇంకొకటి ఎలా లాస్ట్ టైం మర్చిపోయాను మాతాజీ, ఇంకొకటి చెప్తాను. అది ఏంటంటే అలా సరే, ఇప్పుడు ఇంతకు ముందే పాస్ట్ టైమ్స్ చేశాడా? ఈ టెంపుల్కి వచ్చినాక మదన్ మోహన్ ఏం చేయలేదా అంటే తర్వాత కూడా చేశారు. మనము తర్వాత డివోటీస్ రాసినటువంటి భక్తి రత్నాకర్ అనే గ్రంథంలో వీటి గురించి వివరించారు. అలా ఏంటి అంటే కృష్ణుడు ఇంతకు ముందు ఆయనకి మదన్ మోహన్కి అలవాటు, ఎప్పుడు కూడా పిల్లలతో వ్రజవాసులతోనే బాగా ఆడుకోవడం అలవాటు. అలా ప్రతిరోజు కూడా ఆయన బయటకు వచ్చి ఆడుకునేవాడంట. ఆ విషయం ఎవరికీ తెలియదు. ఎవరికి స్వయంగా సనాతన గోస్వామికి కూడా తెలియదు. అలా రోజు చూస్తూ ఉంటే అక్కడ వ్రజవాసులు పిల్లలందరూ ఆడుకుంటూ చూస్తుంటే ఒక పిల్లవాడిని చూస్తే మాత్రం ప్రత్యేకంగా అనిపించేదంట సనాతన గోస్వామికి. ఎంతో ఆకర్షణ కలిగేది. చూస్తే ఎంతో ప్రత్యేకంగా ఉన్నాడు. అప్పుడు ఆయనకు అనిపించింది, ఎవరు ఈ పిల్లవాడు చాలా ప్రత్యేకంగా ఉన్నాడే అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు పిల్లవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ బాబా బాబా అని పిలిచేవారనమాట. వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అడుగుతున్నాడు అనమాట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు, నీ పేరేంటి అని అడుగుతుంటే నేను వ్రజవాసిని, నా తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారు, కానీ ఏమీ చెప్పడం లేదు. అప్పుడు ఆయన ఎవరి పిల్లవాడు తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు. ఆయనకు తెలియకుండా ఆయన వెనక వెనక వెళ్తే ఈ మదన్ మోహన్ మందిరంలోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడని చూస్తే ఎక్కడా కనిపించలేదు, మళ్ళీ తిరిగి రాలేదు, కనిపించలేదు ఆయన. అప్పుడు అర్థమైంది, ఓకే మదన్ మోహనే స్వయంగా వచ్చి ఆడుకుంటున్నాడని. ఇంకో కొన్నిసార్లు ఆ మదన్ మోహన్ వచ్చి పిల్లవాళ్ళలాగా సనాతన గోస్వామిని అడుగుతున్నాడు అనమాట, బాబా బాబా నేను కూడా మీతోనే ఉంటాను, అలా నాతో ఎలా ఉంటావు, నీకు చాలా ఇబ్బంది, నాతో ఉంటే నువ్వు ఉండలేవు, నేను ఎప్పుడు ఒక దగ్గర ఉండను, నేను మధుకరి చేస్తాను, నేను నిన్ను చూసుకోలేను అంటే, లేదు లేదు మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, నేను నేను మీతోనే ఉంటాను అనేవాడు అనమాట. ఆ తర్వాత ఆయనకు తెలిసింది స్వయంగా మదన్ మోహనే అని. అలా మదన్ మోహన్ ఎన్నో లీలలు చేశారు. ఇప్పుడు బృందావనంలో ఎంత ప్రత్యేకం అంటే ఎప్పుడు కూడా అక్కడ నిత్య లీలలు జరుగుతూ ఉంటాయి. కానీ చూడడానికి మనకి ఆ కళ్ళు ఉండాలి. ఎవరికైతే అటువంటి దృష్టి ఉంటుందో వాళ్ళకే అర్థమవుతుంది. ఆ దృష్టి లేని వాళ్ళకి అక్కడ రోజు నిత్య లీలలు జరిగినా కానీ ఎవరికి అర్థం కాదు, వాళ్ళు దర్శనం చేసుకోలేరు. ఆ నిత్య లీలలు జరిగే స్వయం కృష్ణుడు ఇప్పటికీ కూడా ఎన్నో లీలలు చేస్తూ ఉన్నారు, కానీ మనకి కనిపించడం లేదు. అందుకనే బృందావనికి వెళ్తే ఎవరైనా కానీ కేవలం దర్శనము, సేవ, మన సాధన, జపం దాని మీదనే దృష్టి ఉండాలి. కానీ వేరే భక్తుల మీద తప్పులు పెంచడానికి మనం సిద్ధంగా ఉండకూడదు. అక్కడికి వెళ్ళి మనం ఏదైనా ఫలితాన్ని పొందాలి, కానీ ఇంకా పతనం చెందకూడదు. అది మాత్రం అందరూ దృష్టిలో ఉంచుకోవాలి. కొంతమంది తెలియకుండానే అజ్ఞానంతో నిందిస్తూ ఉంటారు, నిందలు చేయడానికి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటారు. అది అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఇంకా భక్తిలో మనం పతనం అయ్యే అవకాశం ఉంది, రాధారాణికి కోపం వస్తుంది. అందుకని అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన నిత్యలీలలు ఎప్పుడు కూడా ప్రత్యేకం, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మాతాజీ హరే కృష్ణ మాతాజీ.
ఇప్పుడు జైసింగ్ తీసుకెళ్ళిన అక్కడ కరోలీలో ఉన్నాయి కదా మాతాజీ, వాళ్ళు బాగా అక్కడ కూడా నిత్యలీలలు జరుగుతుంటాయి మాతాజీ. ఎక్కడైనా జరుగుతాయి మాతాజీ, చూడ్డానికి మనకి అదృష్టం ఉండాలంతే. ఆయన ఎక్కడుంటే అక్కడ లీలలు ఉంటాయి. హరి బోల్ మాతాజీ. హరి కానీ ఎంత స్టోరీ ఉంది మాత